బిడ్డ ఓ అదొకతుంది కదూ. అయినా దాని బాగోగులు చూసుకునేందుకు ఆయా ఉంది కదా. ఇంకా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. ఇప్పుడే వెళ్ళిపోతాను. సంస్కారం మర్చి పశువులా ప్రవర్తించావు. మీ మగజాతి అహంకారాన్ని చూపించావు. అందుకేరా మీ మగజాతి అంటేనే నాకు అసహ్యం. అంత అసహ్యమైతే మీ అమ్మాయికి పెళ్ళెందుకు చేశారు? నీకు విడాకుల పత్రాలు పంపిస్తాను. సంతకం చేయటానికి సిద్ధంగా ఉండు. మీ ఆశయాలకి ఆమె ఆలోచనలకి పొంతన కుదరక అభిప్రాయ భేదాలొచ్చాయి. మున్ని మీ ఇద్దరి బిడ్డ. ఆమె బాధ్యత మీ ఇద్దరిది. ఎవ్వరికి ఉపయోగపడని నాలాంటి దానికన్నా 10 మందికి మంచి చేసే అవినాష్ గారు బతకడం ఎంతో అవసరం. మున్ని ఎక్కడ అనాథ అయిపోతుందోనని అవినాష్ గారు రోజు రోజుకి మానసికంగా కృంగిపోతున్నారు. అవినాష్ గారి బాధంతా మున్ని గురించే. మున్నికి నువ్వంటే చాలా ఇష్టం. కన్నతల్లి కంటే నిన్నెక్కువగా ప్రేమిస్తుంది. అలాంటి మున్నికి నువ్వు తోడుగా నిలబడు. అవినాష్కి అంతకంటే కావాల్సింది ఏమీ లేదమ్మా. తప్పకుండా నిలబడతానంకుల్. అవినాష్ గారికి నాకు ఏర్పడిన బంధమేమిటో నాకు అర్థం కావడం లేదు. కానీ మున్నికి మాత్రం తల్లిగా నిలుస్తాను. ఇది నా బాధ్యత. తుఫాన్లో కొట్టుకుపోతున్న నా జీవితానికి తెరచాపల నిలిచారు అవినాష్ గారు. ఇన్నాళ్లకు తన రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. తప్పకుండా నేను మున్నికి తల్లి ప్రేమను పంచుతాను. చాలా సంతోషం అమ్మా. ముందు నుంచి నువ్వంటే అవినాష్కి ప్రేమో నమ్మకమో నాకు తెలియదు గాని తన స్థానంలో నువ్వు నిలబడాలని, మున్నిని తన కార్మికులని కన్నబిడ్డల్లా చూసుకోవాలని, తన ఆశయాలు నెరవేర్చాలని ఆశపడ్డాడు. అందుకే తన బిజినెస్ ఎంపైర్కి నిన్ను ఇన్ఛార్జింగ్ చేస్తూ పవర్ ఆఫ్ అటార్నీ కూడా రాసిచ్చాడు. మున్నీకి తల్లిగా బాధ్యతలు స్వీకరించావు. ఆ కార్మికుల బాధ్యతలు కూడా చేపడతావనే నమ్మకం నాకుందమ్మా. మీ నమ్మకాన్ని నిజం చేస్తానంకుల్. అవినాష్ గారి ఆశయాలకు అనుగుణంగా తన ఫ్యాక్టరీ బాధ్యతను తీసుకుంటాను. మున్నికి తల్లిగా నిలుస్తాను. వస్తానంకుల్. చాలా సంతోషం అమ్మా. గాడ్ బ్లెస్ యూ. రే బామర్ది, ఆ గుళ్ళోకి వెళ్తుంది చూసావా? ఆయమ్మాయేరా బిడ్డని గాని మన ఇంటికాడ వదిలేసి వెళ్ళిపోయింది. ఏంటి ఈ మనిషా బాగా టిప్పు టాప్గా ఉంది, బిడ్డనెందుకు వదిలేసినట్టు? అసలు ఎలా వదిలేసింది బావా? అదేం పోయే కాలం బావా. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, అది బామర్ది జరిగింది. ఓహో, అదా సంగతి. బిడ్డని కని వదిలేసిన మనిషి కారు ఎవ్వారం సోతా ఉంటే బాగా డబ్బున్న కేసులాగే ఉన్నది. ఈ యాదిగాడిని సైడ్ చేసేసి దీని దగ్గర కూడా సొమ్ము గుంజాలా?
ఇదన్నమాట దీని ఇల్లు. అబ్బో చాలా పెద్ద ఇల్లే. వెళ్ళి గాలం వేద్దాం. అబ్బో చాలా పెద్ద ఇల్లే. వెళ్ళి గాలం వేద్దాం. మేడం గారు, ఏయ్, ఎవరు నువ్వు? నేనెవరినైతే ఎందుకు కానీ బిడ్డని కనేసి వదిలేసి ఇన్ని రోజులైంది కదా, అది ఎలాగుందో బతికిందో సచ్చిందో చూడాల్సిన అవసరం నీకు లేదా? బిడ్డెవరు? అసలు నువ్వెవరు? బిడ్డెవరా? నువ్వు కన్న బిడ్డ. నేనెవరా? నీ బిడ్డని బోలెడంత సొమ్ము పోసి పెంచినోణ్ణి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడి నుంచి పోతావా పోవా? లేదంటే మా వాళ్ళని పిలవమంటావా? ఆగాగు, తొందరపడకు. ఇప్పుడు వెళ్ళిపోయినా మళ్ళీ వస్తాను. ఊరిట్లోనే బిడ్డను వదిలేసిన దాని కదా. ఊరికే గొడవ చేస్తే నీకు నాకు నష్టం. మళ్ళీ కలుస్తాను. మున్ని, మున్ని మా తల్లి, ఎన్నాళ్ళకి కనిపించావమ్మా. తాతయ్య, అమ్మమ్మ ఎలా ఉంది? బాగుందమ్మా, చాలా బాగుంది. మరి మీరు నన్ను మర్చిపోయారా? నిన్ను మర్చిపోవటమా? మీ అమ్మమ్మ నిన్ను ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉందమ్మా. మరైతే ఎప్పుడు నన్ను చూడ్డానికి రాలేదే? నిన్ను చూడటానికి తీసుకెళ్ళమని అమ్మమ్మ రోజూ అడుగుతూనే ఉంది. కానీ నాకే ఈ టాక్సీ వల్ల టైం దొరకటం లేదమ్మా. ఈసారి తప్పకుండా తీసుకొస్తాను. మరి మీకు సండే హాలిడే ఉండదా? ఆ రోజే ఎక్కువ పని ఉంటుందమ్మా. మేము హాలిడే తీసుకుంటే తినటానికి కూడా హాలిడే ఇవ్వాలమ్మా. అది సరే గాని భార్గవి మమ్మీ బాగుందా? ఓ బాగుంది. మరి చిన్న బుజ్జి పాప ఎలా ఉంది? బుజ్జి పాపనా? నేనే కదా బుజ్జి పాపని. నువ్వేగాని తల్లి, భార్గవి మమ్మీ దగ్గర ఇంకో బుల్లి పాప ఉండాలి కదా. ఇంకో బుల్లి పాప ఎవరు లేరు తాతయ్య. అది కాదమ్మా, ఇంట్లో పాల కోసం మమ్మీ దగ్గర ఉంగా ఉంగా నేడుస్తుంటేనే చిన్న పాప. అలా ఎవరూ లేరే. అదేంటమ్మా అలా అంటావు? నీకో చిన్న చెల్లుంది కదా. చెల్లా? చెల్లెవరబ్బా? అదేనమ్మా, భార్గవి మమ్మీ కూతురు. అదా? అదేనమ్మా. అది అది అదేనమ్మా. ఎలా ఉంది? నువ్వు పలకరిస్తే నవ్వుతుందా? నవ్వడానికి అసలు తను ఉంటేగా. అదేంటమ్మా అలా అంటావేంటి? మరది పుట్టగానే చచ్చిపోయిందంట. తాతయ్య, తాతయ్య, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. నేను వెళ్తాను తాతయ్య. సరేనమ్మా, వెళ్ళిరా. అమ్మమ్మని తీసుకొస్తావు కదా? అలాగేనమ్మా, తప్పకుండా తీసుకొస్తాను. బాయ్ బాయ్. ఇంకో బుల్లి పాప ఎవరూ లేరు తాతయ్య. మరది పుట్టగానే చచ్చిపోయిందంట.
ఏమిటండి అదోలా ఉన్నారు? జీవితంలో హాని చేసే నిజాల కన్నా మేలు చేసే అబద్ధాలే భిన్నా. ఏమంటావు బోనా? అవుననుకోండి. ఇప్పుడు ఆ మాట ఏ సందర్భంలో చెప్తున్నారో తెలుసుకోవచ్చా? భార్గవిది ఎంత గొప్ప మనసు. లేకపోతే మన ఆనందం కోసం ఎందుకలా చేస్తుంది? తనేం చేసిందో మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదండి. అదే బోనా, ఈ విషయం నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. అబ్బా, అసలు విషయం చెప్పకుండా నన్ను ఊరికే భయపెట్టకండి. భార్గవికి ఏమైందో చెప్పండి. భార్గవికి ఏం కాలేదు గాని ఆమెకు పుట్టిన బిడ్డ అసలు విషయం చెప్పకుండా నన్ను ఊరికే భయపెట్టకండి. భార్గవికి ఏమైందో చెప్పండి. భార్గవికి ఏం కాలేదు గాని ఆమెకు పుట్టిన బిడ్డ పుట్టిన బిడ్డ? పుట్టిన బిడ్డకే బాగానే ఉందిగా. ఏమైంది ఇప్పుడు? బిడ్డ పోయింది, చనిపోయింది బోనా. ఏమిటండి మీరు మాట్లాడేది? భార్గవి బిడ్డ చనిపోయిందా? ఆ రోజు మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు పాప చాలా ఆరోగ్యంగానే ఉంది కదండి. ఆ రోజు మన ఇంటికి తీసుకొచ్చిన బిడ్డ భార్గవి బిడ్డ కాదు బోనా. అప్పటికే భార్గవి బిడ్డను కోల్పోయింది. ఎదుటి వాళ్ళ కోసం తన బాధను దిగమింగకోవటం భార్గవి గొప్పతనం. అందుకే తన దుఃఖాన్ని దిగమింగుకుంటూ కడుపున పుట్టిన బిడ్డ సమాధి అయిపోయిన వేరే బిడ్డను తీసుకువచ్చి తన బిడ్డగా మనకు చూపించింది. ఇదంతా మనల్ని ఆనందపరచడం కోసమే. పాపం భార్గవి ఎంతటి విషాదాన్ని కడుపులో పెట్టుకుని మనల్ని సంతోష పెట్టడానికి ఎంతగా కుమిలిపోయి ఉంటుందోనండి. అవును బోనా, భార్గవిని తలుచుకుంటే నాకెంతో బాధగా ఉంది. ఏమండి, భార్గవికి మనం సీమంతం చేయలేదు, పురుడు పోయలేదు, ఏ ముచ్చట తీర్చలేదండి. కనీసం ఇప్పుడు తన కష్టాల్లో ఉన్నప్పుడైనా వెళ్ళి ఓదార్చాలి. ఒకసారి వెళ్ళి చూసొద్దామండి. అలాగే, తప్పకుండా వెళ్దాం. పిన్ని, బాబాయ్ ఏరి? బాబాయ్
మనసే